హలో అండి, ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేద్దాము. అది ఎలా చేయాలనేది నేర్చుకుందాం ఈరోజు. దానికోసం ఇక్కడ ముందుగానే ఐటమ్స్ మొత్తం తీసుకున్నానండి. నేను ఫస్ట్ వచ్చేసి ఒక 1 kg చికెన్ కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇది గరం మసాలా అండి. తర్వాత ఇక్కడ పుదీనా తీసుకున్నాను, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పసుపు, కొన్ని పాలు, ఒక ½ టీ గ్లాస్ పాలు. తర్వాత మనం ఇంట్లో వాడే ధనియాల పౌడర్, ఇది వచ్చేసి కారం, ఇది వచ్చేసి జీరా పౌడర్, ఇది సాజీరా. తర్వాత ఇక్కడ 2 పోర్షన్స్లలో మసాలాలు తీసుకున్నానండి. ఇవేమో తోక మిరియాలు, ఇది బండ పువ్వు అంటారు కదా, అది లవంగాలు, చెక్క, ఒక యాలక్కాయ, బగారాకు. తర్వాత ఇది మరాఠీ మొగ్గ, ఇదేమో మరాఠీ పువ్వు. ఇవన్నీ తీసుకున్నాను 2 పోర్షన్స్ లాగా. ఒకటి రైస్లో వేసుకుంటాను, ఇంకొకటి వచ్చేసి చికెన్లో వేస్తాను. సో ఇవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ పెరుగు తీసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది సాల్ట్, నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాను. కేజీ చికెన్కి 3/4 kg రైస్ తీసుకుంటున్నాను నేను. సో ఆ క్వాంటిటీస్కి ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ చికెన్లో మనం అన్నీ వేసుకొని కలుపుకుందాం. ఫస్ట్ పసుపు వేస్తున్నానండి, 1 టేబుల్ స్పూన్, ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను పసుపు. నెక్స్ట్ కారం వేస్తున్నాను. నాకు కొంచెం స్పైసీగా, మామూలుగా స్పైసీగా చేస్తున్నాను అండి, అందుకోసమని 2.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినేది ఉంటే 3 స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇంట్లో యూజ్ చేసే మసాలా అన్నా కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను బిర్యానీ మసాలాలు అలాంటివి ఏం వాడట్లేదండి. సో ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఇది తయారు చేస్తున్నాను. నెక్స్ట్ ఇది గరం మసాలా, ఇది ఒక ½ టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇందులో అన్ని లవంగాలు, ఇలాచీ, చెక్క అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు పెరుగు వేస్తున్నానండి. పెరుగు ఇది మొత్తం వేసేస్తున్నాను. పెరుగుకు తక్కువ వేసుకొని పాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పెరుగు ఉంది కాబట్టి పెరుగు ఎక్కువ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ జీరా పౌడర్ వేస్తున్నాను అండి. దీనివల్ల మనకు డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అండ్ బిర్యానీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. 1.5 స్పూను జీరా పౌడర్ వేసాను. కొంచెం సాజీరా కూడా ముందుగానే కొద్దిగా వేసుకోవాలి, ఇంత ఒక ½ స్పూన్. తర్వాత కొన్ని పాలు వేస్తున్నానండి, నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు. సో ఇలా ఈ పాలు వేయడం వల్ల మనకు బిర్యానీ పీస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఈ లెమన్ కట్ చేసుకొని పిండుకుంటాను. ఒక నిమ్మకాయ చికెన్లో పిండుతున్నాను, ఇంకొకటి వచ్చేసి మనం బిర్యానీలో రైస్ పైన పిండుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, ఆ కొత్తిమీర కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇది పుదీనా, డ్రైడ్ పుదీనా అండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, పచ్చిది కాకుండా డ్రై పుదీనా వేస్తున్నాను. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసే విధంగా కలిపేసుకొని ఒక ½ అవర్ పక్కన చేసుకోవాలి. దీన్ని ½ అవర్కి మంచిగా మ్యాగ్నేట్. మనకు టైం ఎక్కువ ఉంటే ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే పీస్ అనేది అంత టేస్టీగా బాగా వస్తుంది. పెరుగు, పాలు అన్నీ మంచిగా కలిసిపోయాయండి. నాకు మంచిగా లూజ్ థిక్నెస్ వచ్చింది. ఇది మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. రైస్ వండడం కోసం నేను వాటర్ వేసుకొని వాటర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు దొడ్డుప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ తీసేస్తాం కదా, సో అన్నానికి పట్టేంత సాల్ట్ పడుతుంది.
కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం సాజీరా వేసుకుంటున్నాను, 1 టీ స్పూన్ అట్లా. తర్వాత నేను ఇక్కడ హాఫ్ పోర్షన్స్ లాగా తీసుకున్నాను కదా అండి మసాలాలు, అవి వేస్తున్నాను. ఫస్ట్ బగారాకు వేసాను, నెక్స్ట్ ఈ మరాఠీ మొగ్గ వేస్తున్నాను, తర్వాత మరాఠీ పువ్వు, ఇంకా ఈ బండ పువ్వు అంటారు కదా అది వేసేస్తున్నాను, చెక్క, నెక్స్ట్ లవంగాలు, తోక మిరియాలు, ఇలాచి వేస్తున్నాను, కొన్ని ఒక 2-3 మిరియాలు వేసానండి. ఈ మిగతాయన్నీ మనం చికెన్లో వేసేసుకున్నాం. సో ఇది మంచిగా బాయిల్ అయ్యేంత వరకు అలానే వదిలేసేయాలి. వాటరు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు నేను ముందుగానే బాస్మతి రైస్ అనేది కడిగి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకుంటే కొంచెం మంచిగా నానిపోతాయి. సో వీటిని ఇప్పుడు నీళ్ళు మొత్తం వంపేసుకొని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ మొత్తం నీళ్ళు వేసేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసుకున్నానండి నేను. దీనికోసము రైస్ కంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో అలా అయితేనే మనకు అన్నం మెత్త కాకుండా ఉంటుంది. ఒక 70% మాత్రమే కుక్ చేసుకోవాలి ఈ రైస్ని. సో ఒకసారి కలిపేసుకున్నాను. చూడండి వాటర్ కంటెంట్ అనేది నాకు ఎక్కువనే ఉంది. సో ఇది కుక్ అయ్యేంత వరకు మనము చికెన్ ప్రాసెస్ చేసుకుందాం. దీన్ని ఇంకొక స్టవ్ మీద పెడుతున్నాను అండి నేను. పెట్టాను. దీనిలో ఆల్రెడీ నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నానండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని. సో ఇప్పుడు అది ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ దాంట్లో ఉంది, ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మొత్తం ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అవసరం పడుతుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇవి తీసుకున్నాం కదా స్పైసెస్, ఇవి వేసుకోవాలి. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పుదీనా ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అవుతున్నాయండి. మనము ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తం దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉండి పీస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. నాకైతే ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇది మనం మసాలా దినుసులు అన్నీ వేసాం కదా, దానివల్ల మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. సో ఇదంతా వేసేసుకొని ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలానే వదిలేసాను. ఉట్ట పెట్టేసి దీన్ని మగ్గనిద్దాం. అక్కడ రైస్ కూడా బాయిల్ అవుతుందండి, చూద్దాము. ఒక 2 మినిట్స్ రైస్ ఇలానే ఉంచేసేయాలి. రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. 70% మాత్రమే కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేసేసి చికెన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవడానికి నాకు ఒక 10 మినిట్స్ టైం పట్టిందండి. ఆయిల్ అనేది కూడా కొంచెం ఫ్రైకి వస్తుంది. సో ఇది దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేస్తున్నామండి. ఇప్పుడు దీనిలో రైస్ వేసుకోవడం, వాటర్ మ్యాక్సిమం తీసేసుకొని వేసేసుకోవాలి.
నేను ఈ పెద్దది యూజ్ చేస్తున్నానండి. దీనిలో నుంచి అయితే మనకు వాటర్ ఎక్కువ రాకుండా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి రైస్. సో ఈ రైస్ మొత్తం ఇలానే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కాస్త ఉన్నాయి కదా, ఇవి కూడా మొత్తం వేసేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నానండి. రైస్ మొత్తం వేసేసుకోవాలి. నేను ఒకసారి సమానంగా కట్ చేసుకుని ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నానండి నేను పైన. కొంచెం నెయ్యి వేస్తున్నాను. నేను ఫస్ట్ నెయ్యి ఎక్కడ వాడలేదండి, ఇప్పుడు పైన వేస్తున్నాను ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా. ఇలా వేయడం వలన బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. రెండవది మనం రైస్లో వేస్తున్నాం కాబట్టి రైస్ తింటున్నప్పుడు కూడా బాగుంటుంది. ముందే ఆయిల్లో వేసేస్తే అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. సో అందుకే ఇలా ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెద్ద మంట పైన ఉంచేసి తర్వాత కింద పేనం పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ కూడా కింద మంచిగా ఉడకడం కోసం నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఇవి మనం రైస్లో నుండి తీసిన వాటరు కొద్దిగా, అంటే ఒక పెద్ద గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుంటే చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. దీన్ని మూత పెట్టుకొని వదిలేసేయాలి. దాన్ని దీనిపైన కొంచెం బరువులాగా పెడుతున్నానండి. మనం ఈ వేడి ఉన్నాయి కదా గంజి వాటర్ లాంటి, అవి అలానే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం పేనం పైన పెట్టుకుందామండి, కింద అడుగు పట్టకుండా ఉండడం కోసం. సో గిన్నె నేను ఒకసారి తీస్తున్నాను. తీసి పక్కన పెట్టి పేనంని ఇంకొక స్టవ్ పైన ముందే హీట్ చేసుకున్నాను. సో అది డైరెక్ట్గా దీనిపైన పెట్టేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇది పెడతాను. ఇప్పుడు పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఇంకొక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటా. సో అప్పుడు మంచిగా బిర్యానీ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇంత తీసి మంచి స్మెల్ వస్తుందండి, చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. సో కుక్ అయిందో లేదో ఒకసారి మనం మిడిల్లో స్పూన్ కూర్చి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఏం తడి అనేది రాలేదండి. సో కుక్ అయిపోయింది. రైస్ కూడా చాలా పొడి పొడిగా మంచిగా వచ్చింది. బిర్యానీ రెడీ అయిందండి. రైస్ కూడా చాలా పుల్లలు పుల్లలుగా మంచిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకుందాం. సైడ్ నుండి తీస్తున్నానండి నేను. గ్రేవీ కూడా బాగా వచ్చింది. దీనికి సపరేట్ కర్రీ కూడా అవసరం పడదండి, నార్మల్గా రైతా అలా వేసేసుకొని తినేసేయవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.